హాయ్ ఫ్రెండ్. ఈరోజు చికెను కోడిగుడ్డు వేసి కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. కొంచెం పసుపు వేస్తాను. చికెన్ కొంచెమే ఉందన్నమాట, అందుకని గుడ్లు కూడా వేస్తున్నాను. మొన్న సండే చికెన్ తెచ్చిన రోజు కొంచెం తీసి అట్టు పెట్టాను అనమాట, ఉడకబెట్టేసి. లెక్క అయితే అసలు ఇలా వేయించకూడదు, గుడ్డు అరగదు. కానీ వేయించకపోతే పచ్చి వాసన వచ్చేది, తినబుద్ధి కాదు. అందుకని వేయించు. మనం అన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాం కదా చెప్పడానికే, అందుకని నేను కూడా చెప్తున్నాను, చేసేస్తున్నాను. అదనమాట లెక్క అయితే ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని గుడ్డు తింటే అది ఆరోగ్యం. ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఇది. కానీ బాయిల్ గుడ్డు ఇస్తే పిల్లలు తింటే పచ్చగా ఉన్నట్టు ఉంటుంది. ఒక రోజు తింటే రెండో రోజు పారేసేస్తారు. అందుకని వేయించి కూరలు వేస్తే బాగుంటుంది. ఉప్పు చికెన్లో కూడా ఉందన్నమాట ఉప్పు, అందుకని కొంచెం వేసాను నేను. అల్లం కొబ్బరి పేస్ట్, పిల్లలకి ఏదన్నా ఇష్టం లేదు, ఇది నాకు నచ్చదు, నేను తినను అని అనుకుంటారు, దాన్ని మనం అందులో యాడ్ చేసేసి తినిపించేయాలి. అప్పుడు వాళ్ళకి తెలియకోకుండానే తినేస్తారు అనమాట. కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది మసాలా మొత్తం ఉడికిపోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. అప్పుడే బాగుంటుంది అనమాట, పచ్చి వాసన రాకోకుండా ఉంటుంది. మనం ఎంత వేయించినా కానీ ఉడకనిచ్చేద్దాం. కారం వేస్తున్నా. ఇంక ఇది ఆయిల్ పైకి రావాలన్నమాట. ఆయిల్ పైకి రాగానే కూర వేస్తా, ఎందుకంటే ఉడికిన కూరే కాబట్టి ఇంకెక్కువ ఉడకవసరం లేదు. అందుకని మసాలానే బాగా ఉడకనిచ్చేస్తా. చూసారా ఆయిల్ తట్టగట్టింది, ఆయిల్ వచ్చేసింది. కొంచెం ఇందులో గరం మసాలా వేస్తాను, కొంచెం చాలు, ఎక్కువ అయితే వద్దు. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాం. చికెన్ కొద్దిగానే అనమాట ఉంది, అందుకని గుడ్లు కూడా వేస్తున్నాను. మన సండే కొంచెం ఎక్కువ వండేసాను అనమాట, కానీ ఇప్పుడు గుడ్డు వేస్తాం. ఈ గుడ్డు ఇదంతా పీల్ చేస్తే చాలా బాగుంటుంది గుడ్డు కూడా. ఇందులో నేను ఏమీ గోంగూర కానీ ఇలాంటివి ఏమి వేయట్లేదు, కొత్తిమీర ఒక్కటే వేస్తాం. బాగుంది కూర, ఉప్పు కూడా సరిపోయింది. ఇంకొడకనిచ్చేద్దాం. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. అన్నీ వేసాను కదా సరిపోతుంది. చికెన్ కర్రీ అయిపోయింది.